పెట్టుబడుల విషయంలో సరే తెలుగువాడు గొప్పగా ఉండాలి, పారిశ్రామికవేత్తలుగా ఉండాలి. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నలుగురు భారతీయులు ఉంటారు, అందులో ప్రతి నలుగురు భారతీయులు ఒక తెలుగువాడు ఉంటాడు, ఇంకా పెరగాలి అనేది. సో బహుశా ఆ ఇంటెన్షనే శ్రీనివాస్ గారి మాటల్లో నాకు అర్థమైంది. చివటన్ ఋషి గారు ఇక్కడ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏది పని టేకప్ చేసినా సరే టైం బౌండెడ్ పెట్టుకుంది. మీకు ఉదాహరణ చెప్తాను. మా ఉత్తరాంధ్రలో మేము పెద్ద ఆశ పెట్టుకున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖపట్నం రాజధాని ఆయన జగన్మోహన్ రెడ్డి రాజధాని, మూడో రాజధాని అన్నాడు, సంతోషించాము. ఇవన్నీ పోయి రుషికొండ మీద పెట్టి పట్టుకలో 700 కోట్లు తగిలెట్టి అక్కడ సముద్రంలో పెట్టాడు. కానీ వైజాగ్ ఒదిగింది ఏమీ లేకపోయినా దాని అభివృద్ధి చెందుతుంది. అది దాని సంక్షతత్వం అది. సో ఇప్పుడు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ 5 సంవత్సరాలు మరుగున పడిపోతే ఇవాళ 1.5 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ రెడీ అయిపోయింది. నిన్న మన రామ్మోహన్ రెడ్డి గారు నిన్ననే ప్రకటించారు. 2026 ప్రథమార్థంలోనే మేము ప్రారంభిస్తున్నాం. అంటే టైం బౌండెడ్ పెట్టుకుని ఇవాళ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇవాళ అన్ని కూడా అవన్నిటికి సంబంధించి. రెండోది నేను ఒక చిన్న సవరణ ఏంటంటే, మా సాహెబ్ గారు కూడా నేను ప్రస్తావించిన, అందరూ ప్రస్తావించిందే. నేను 2015 నుండి కూడా అమరావతికి సంబంధించి తాత్కాలికం అనొద్దు అని చెప్పేసి ఆ రోజు మేము కలిసి ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడినవాడు. నేను అది చలసాని గారికి తెలుసు, ఎందుకంటే మేము 10-15 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నట్టు. కాబట్టి అంటే బిల్డింగ్స్ వేస్ట్ అని చెప్పి ఏ రోజు భారతీయ జనతా పార్టీ తిరుపతిరావు మాట్లాడలేదు. కానీ తాత్కాలికం అనే పెట్టినందువల్ల వచ్చిన ఇబ్బందులు అనేవి కాదు. ఇందాక శ్రీనివాస్ గారు టైం ఎక్కువ లేదు, వారు ఈ తెలుగు వారు పెట్టుబడులు అంటే బయట వాళ్ళు రావద్దు అని అనలేము. బట్ ఆయన అక్కడ చిన్న దాని గురించి ఏమైనా చెప్తారా మీరు? అంటే ఉన్న వాటిని మీరు పూర్తిగా సంరక్షించుకోకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి దాంట్లోనే అవకాశం ఇవ్వడం, మేబీ స్టీల్ ప్లాంట్ విషయంలోనే దానిలోని చిన్న అంబిగ్విటీ. ఇప్పుడు ఒక్క విషయం సార్ ఋషి గారు, ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ అంశం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పాత్రలో పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. అంటే కొన్ని ఒక 10-15 సంవత్సరాల కంటే వాజ్పేయి గారి సమయంలో 1000 కోట్లు ఇచ్చి ఆదుకున్నది మేమే, అది 10 సార్లు మేము చెప్పుకున్నదే. ఆ తరువాత జరిగినటువంటి కొన్ని, అంటే ఒక ఇండస్ట్రీ రన్ అవ్వాలి అనేసి అంటే గవర్నమెంట్ సంబంధించి పబ్లిక్ సెక్టర్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది హిందుస్థాన్ జింక్ అని పెద్ద ప్రాజెక్ట్ ఉండేది. ఏమైంది ఇవాళ? అది గాజువాక దగ్గర కొన్ని 100 ఎకరాల్లో. కాబట్టి ఇవన్నీ స్టడీ చేసి ముందుకెళ్తూ వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా అయితే ముందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు చలసాని శ్రీనివాసరావు గారు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం గురించి ఒక పెద్ద సబ్జెక్ట్, అది ఒక ప్రత్యేకమైన డిబేట్ పెట్టుకున్నారు.